రైట్ అయిన మెథడ్తో కోకోనట్ ట్రీ ప్లాంటేషన్ చేయడం వచ్చి 3 అడుగుల లోతు 3 అడుగుల వెడల్పు అనేది చాలా కంపల్సరీ కావాలన్నమాట. కొంతమంది ఎందుకు అనేసి అడుగుతున్నారు. కొబ్బరి చెట్టు ఎప్పుడూ సూర్యుని చూసుకొని పైకి వెళ్తుంది అనమాట. మనకి అలా వెళ్ళినప్పుడు ఫ్యూచర్లో మనకి గాలి ఎక్కువ వచ్చినా లేదు వర్షం పడినప్పుడు మనం పైనే పెడితే అది కింద పడిపోద్ది అనమాట. అన్ని సంవత్సరాలు మనం పెంచి కింద పడిపోతే మనకి చాలా బాధపడుతుంది. కాబట్టి అందుకనే మనం స్ట్రాంగ్గా 2 ఫీటు లేదు 3 ఫీటు లోతు వెడల్పు అనేది కంపల్సరీ కావాలన్నమాట. ఎగ్జాంపుల్ మనం ఇల్లు కూడా కడుతున్నాం. మనం ఒక 2, 3, 4 కట్టినప్పుడు మనం బేస్మెంట్ స్ట్రాంగ్ వేస్తాం కదా, సేమ్ అలాగే మనం ఇది తవ్వి బేస్మెంట్ మంచి స్ట్రాంగ్ అనేది చేసుకోవాలన్నమాట. చాలామంది నర్సరీ వాళ్ళు చెప్పరు, చాలామంది చెప్పరు. 1 అడుగులో పైనే పెట్టేస్తారు, 1 అడుగు 6 అడుగు తవ్వి పెట్టేస్తారు. అది మీకు ఫ్యూచర్లో 200% మీకు ఈల్డింగ్ అనేది తక్కువ వస్తుంది. అది లేక మీకు వర్షం లేదు గాలి వచ్చినప్పుడు మీకు పడిపోద్ది అనమాట. యాజ్ పర్ ద రీసెర్చే ఈల్డ్ 25% ఎలా మనకి ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే మనం 3 అడుగులు లోతు వెడల్పు పెట్టడమే ఒక కరెక్ట్ అయిన ఛాయిస్ అనమాట. ఈ చెట్టు పెట్టాను చూడండి, ఒక 1 ఫీటు గంటూ లోపే ఉన్నాయన్నమాట. సర్ఫేస్ ఇది చూడండి, నేను కొంత లోపు ఉన్నాను అనమాట. ఒక రైట్ అయిన మెథడ్ ఇదే అనమాట. ఫెర్టిలైజర్స్ వేసినప్పుడు ఇలా తవ్వి ఇలా చుట్టూ వేసేయండి. ఒక 1.5 ఇయర్ తర్వాత మనం మట్టిని అంతా చేసేసుకుంటే మనకి అప్పుడు కరెక్ట్ సర్ఫేస్కి ఈక్వల్ అయిపోద్ది అనమాట. అప్పుడు మనకి ఎంత వర్షం వచ్చినా ఎంత గాలి వచ్చినా ఇబ్బందే ఉండదు. ఇన్ని సంవత్సరాలు మనం పెంచి ఎప్పుడైనా ఒక 5 సంవత్సరాల తర్వాత ఎక్కువ గాలి లేదు వర్షం పడినప్పుడు మనకి కింద పడిపోతే అప్పుడు బాధపడేదానికంటూ ఇప్పుడు మనం బేస్మెంట్ స్ట్రాంగ్ చేసుకుంటే మనకి బెటర్ ఉంటుంది అనేసి ఈ వీడియోలో మీకు తెలివైతే చేస్తున్నా.